ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ మాది జరగలేదు, మా దగ్గరికి ఎవడు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను. ఎన్యూమరేషన్ మాత్రం జరగదు. విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళకు. ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు? మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా. ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని, తుఫాన్ రాకమునుపు అందరికి స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళు, వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు, సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం. దానివల్ల ఎక్కువ కలెక్టర్లు, తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు, ఎక్కువ జేసీలు వచ్చినారు, దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు. దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి. మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది, స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం. ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం. కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం, అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గర నుండి చూసుకోమని చెప్పేవాళ్ళం. ఎన్యూమరేషన్ తుఫాన్ అయిపోయిన వెంటనే ఎన్యూమరేషన్ వెంటనే జరిగేది. వారం రోజులు టైం ఇస్తున్నా, 10 రోజులు నేను టైం ఇస్తున్నా, తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా. వచ్చి ఎక్కడికి వస్తున్నానో నేను చెప్పను, ఏదో ప్రాంతంలో తిరుగుతా. నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది, పంట నష్టం గురించి ఎన్యూమరేషన్ ఎలా చేశారు, అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజలను అడిగి తెలుసుకుంటా. ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీ ఉద్యోగం పీకేస్తానని చెప్పి గట్టిగా చెప్పారు. ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే, పెట్టుబడులు తీసుకొచ్చడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే, వీళ్ళు ఇట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకెక్కడ పోతాండి? మనం బాండ్స్ కూడా రేజ్ చేసాం. RBI దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు. అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు, ఎట్టి వరుస ఆపేయాలి. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనీయకుండా ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం. ఎవరు బ్రాండ్ పోతుంది? ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి. చాలా బాధేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే. ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాకా రాష్ట్రానికి? ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ వెనక్కి రేపు ఎవడొస్తాడండి? నమ్మకంతో ఎందుకు ముందరికి వస్తాడు? ఈరోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపులు తెరుస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇతర దేశం మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి. మొన్నతో UAE మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్ళారు ఆయన. అంటే అంత కమిట్మెంట్ తో మేము పనిచేస్తుంటే వైకాపా వాళ్ళు ఇది చేస్తున్నారు. దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, ఆ దేశంలో ఉంటున్న తెలుగులు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది. ఏంటిది ఏ రాష్ట్రంలో లేదు, ఏంటిది ఎందుకు ఇంత జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. అంటే అదే నేను ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్ గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన. ఇందులోని కక్షపూరితంగా NDA గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేదు. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి కళ్ళు నెత్తికెక్కాయి. మీకు
ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. పరిపాలన అంటే నీకేం తెలుసురా నచ్చరా కొడకలారా? రాజమహేంద్రవరం అని తెలిసి తెలుగులో మాట్లాడాడు వీడు. రాజమహేంద్రవరం అనమనండి నిన్ను తుత్తు అంటాడు నా వరకు. ఈడేమో మనకు ముఖ్యమంత్రి, మా కర్మ కాలిపోయి కానేదా? ఏడాది పరిపాలన చేసావు, ఏం చేసావు పరిపాలన? పెద్దలందరూ ఆలోచించండి. నేనేదో జోక్గా మాట్లాడలే. ఇదేం కర్మ అండి ఆంధ్రుడికి, తెలుగువాడికి. ఎందరో మహానుభావులు పరిపాలన చేసిన ఆంధ్ర రాష్ట్రం మంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి దౌర్భాగ్యుడండి పరిపాలన చేయడు. ఏం చేస్తాడు? ఏమన్నాం ఆ రోజుని పాదయాత్ర చేస్తూ రా పావేసేవాడు, ముద్దులు పెట్టేసేవాడు, తల మీద రా పావేసేవాడు. ఒక ఛాన్స్ ఏం చేసావు? ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేసావు? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసావు, దోసేసావు. ఇంత పెద్దలు చెప్పారు, ఇసుక దోపిడీ అండి, మొత్తం మైనింగ్ దోపిడీ అండి, ఏది పడితే దోపిడీ అండి. అన్ని వ్యాపారాలు నీకే కావాలండి. ఆఖరి బ్రాంతి వ్యాపారం కూడా నీకే కావాలండి. అమ్మ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి. నేను గెలిచినంటే నేను మద్యం షాపులు మూసేస్తానంట లేదా? మరి వేళ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. మనం మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలా, వాస్తవాలు చెప్పాలా. షాపులని మూసేస్తాను, చంద్రబాబు నాయుడు గారు బ్రాంచ్ అమ్మేస్తాడు, ఆడవాళ్ళందరికీ అన్యాయం చేస్తాడని చెప్పారు. మీరు నమ్మారు. ఇవాళ ఏం చేశారమ్మా? ఎక్కడ చూసిన బ్రాంచీ షాపులు, చెత్త మందు, విషం. మనం చూసారు ఎవరో సినిమా యాక్టర్, డాన్స్ మాస్టర్ ఎవరో రాకేష్ చచ్చిపోయాడు. ఏం ఏదో చచ్చిపోయాడు సడన్గా అంటే బొమ్మ బీట్ చచ్చిపోయాడు. బొమ్మ బీరు తాగి చచ్చిపోయాడు. ఆ బొమ్మ బీరు ఎవరు ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి కదా. ఇలాంటి బీర్లు, ఇలాంటి మందు ఇచ్చి ప్రజల తాలూకు ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది.